హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టాలెంట్ షైన్. నేను మీ వేణు సార్, సిఇఓ అండ్ కోఫౌండర్ ఆఫ్ టాలెంట్ షైన్. ఈ క్లాస్లో పర్సంటేజెస్లో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అది దేని మీద అంటే ఇన్కమ్స్, సేవింగ్స్ అండ్ రిమైనింగ్ థింగ్స్. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొద్దిగా అమౌంట్ ఉందండి. ఆ అమౌంట్ దాంట్లో ఉన్న 50% నా వైఫ్కి ఇచ్చాను, రిమైనింగ్ దాంట్లో 50% నా పిల్లలకి ఇచ్చాను, రిమైనింగ్ దాంట్లో 50% చారిటీకి ఇచ్చాను, రిమైనింగ్ దాంట్లో నేను 50% ఖర్చు పెట్టుకుంటే ఇంకా ఇంత సేవ్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ చేయబోతున్నాం. ఖచ్చితంగా ఇవి చాలా చాలా యూస్ఫుల్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినాయి. లిటిల్ బిట్ క్యాలిక్యులేటివ్ కూడా కొద్దిగా జాగ్రత్తగా చూడండి. రైట్, లెట్ us start the questions. Right guys, okay guys, look at this problem. Miss Pooja invests 13% of her monthly salary, that is 8,554 in Mediclaim policies. Later she invests 23% of her monthly salary on children education policies. Also she invests another 8% of her monthly salary on mutual funds. What is the total annual amount invested by Miss Pooja? కొద్దిగా లెంగ్తీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయండి వీటిలో. నో వరీస్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా కాన్సెప్ట్ అయితే మైండ్లో పెట్టుకోవాల్సిందే. ఏమి ఇచ్చారనేది. నేను ఇక్కడ పూజ 13% ఆ అమౌంట్ కూడా ఇచ్చేసారంటే 13% ఆఫ్ శాలరీ వచ్చేవాడికి 8,554 ఇచ్చేసారు. మెడిక్లెయిమ్ పాలసీస్కి ఇచ్చిందంట. లేటర్ షీ ఇన్వెస్ట్ 23% ఆన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ 8% ఆన్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అయితే టోటల్ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేశారు అన్నారు. ఇది క్వశ్చన్ అన్న, సింపుల్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఆల్రెడీ మెడిక్లెయిమ్కి 13% కాబట్టి ఆ 13% అంటే ఎంత ఇచ్చారన్నా? 8,554 ఇచ్చారు. వాట్ ఆర్ ద టోటల్ పాలసీస్? టోటల్ వచ్చేవాడికి, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేవాడికి టోటల్ ఎంతో చూద్దాం నాన్న. టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ that is 13, 23 and 8. 13 plus 23 plus 8%. That is nothing but of 44%. ఇది కావాలి మనకి. అంటే మనకి సింపుల్గా క్వశ్చన్ అలా అయిపోయింది, చాలా సింపుల్ అయిపోయింది. 13% ఎంత అయితే 44% ఎంత అన్నారు. కమాన్ ఇయర్. ఇక్కడ 13 చూద్దాం. 13 1s 13, 13 6s 78. 13 టేబుల్ రావాలంటే ఏం చేస్తాం, మనం తప్పదు. 13 6s 78, ఇంకా 7 ఉంది. 75 అంటే 13 5 65, ఇంకా 10 ఉంది. 104 అంటే 8. 13. 1% 658, 44% అంటే 658 into 44. నన్ను ఇక్కడ నేనైతే ఎలా రాస్తానంటే సింపుల్గా 4తో మల్టిప్లై చేస్తాను. 11 చాలా ఈజీ మల్టిప్లికేషన్ విత్ 11 చాలా ఈజీ. ఆ తర్వాత చూస్తే 4 తీసుకొచ్చి దీనికి మల్టిప్లై చేయండి. 4తో మల్టిప్లై చేస్తే ఏమైంది? 2. అంటే ఇక్కడ ఇంకోటి మనం చెక్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఎలిమినేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. యూనిట్స్ ప్లేస్. నన్ను యూనిట్స్ ప్లేస్ తీసుకుంటే నన్ను 8 4 32 కాబట్టి 2 యూనిట్స్ ప్లేస్ రావాలి. అంటే 2 యూనిట్స్ ప్లేస్ ఇది లేదు. కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ కూడా లేదు, ఇది రాంగ్. ఖచ్చితంగా 2 ఉన్నాయి. అదే ఒకటే 2 యూనిట్స్ ప్లేస్ ఉంటే అది ఒకటే ఆన్సర్ పెట్టేసామని. కానీ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఇక్కడ ఇంకోటి చేయొచ్చు. ఇక్కడ 44 అనేది 4తో 11తో పోవాలి. కానీ ఇక్కడ 4తో రెండింటిలో పోతున్నాయి లాస్ట్ 2 డిజిట్స్. అలానే 11తో కూడా ఆల్టర్నేట్ డిజిట్స్. ఎస్, ఇది పోతుంది, ఇది కూడా ఆల్టర్నేట్ డిజిట్స్ పోతుంది. ఇంకా మనం ఈ రెండు కూడా 44తో పోతుంది కాబట్టి మళ్ళీ 658 అంటే టైం వేస్ట్. మల్టిప్లై చేయడం చాలా ఈజీ అండి. ఈ రెండు చెక్ చేయాలి, మల్టిప్లై చేద్దాం. కమాన్ ఇయర్. 4తో మల్టిప్లై చేయండి ఫస్ట్. 4 8s 32, 4 5s ఎంత అండి? 4 5s 20, 20 plus 3 23, 4 6s ఎంత అండి? 24, 24 plus 2 26 into 11. కరెక్ట్. ఓకే నాన్న. ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఇక్కడ ఇంటూ 11 చేసేటప్పుడు నేనైతే ఎలా రాస్తానంటే సింపుల్గా రైట్ సైడ్ నుంచి నేను ఫస్ట్ డిజిట్ తీసుకుంటాను. ఫస్ట్ డిజిట్ 2, తర్వాత ఈ రెండు యాడ్ చేస్తాను. అంటే 2 plus 3 5. ఇప్పుడు ఈ 2 వదిలేసి 3 plus 6 తీసుకుంటాను, దట్ ఈస్ 9. 3 వదిలేసి 6 plus 2 తీసుకుంటాను, దట్ ఈస్ 8. 6 వదిలేసి 2 పక్కన ఏం లేదు, 0 2 తీసుకున్నాను. ఆన్సర్ ఈస్ 28952. therefore answer is option A. Don't worry, I hope you are okay with the 11. చాలా సింపుల్ అండి. ఇక్కడ నేను తీసుకున్న మల్టిప్లికేషన్ అర్థమైంది అనుకున్నాను. ఈ మల్టిప్లికేషన్ నేను యూట్యూబ్ షార్ట్స్ చేస్తాను మీకోసం. డోంట్ వరీ, అక్కడ చెక్ చేసుకోండి.
బట్ ఆల్ ఆఫ్ యూర్ ఓకే విత్ దిస్ క్యాల్కులేషన్? రైట్. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఇచ్చిన ఇంత పెద్ద ప్రాబ్లంకి ఒకే ఒక్క స్టెప్ 13% ఇంత అయితే 44% ఎంత, సింపుల్ క్వశ్చన్. కానీ కొద్దిగా క్యాల్కులేటివ్ ఇచ్చాడు, అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్ ఎగ్జామ్స్లో అంతా చేతితో వచ్చిన తర్వాత కూడా క్యాల్కులేషన్ మిస్టేక్స్ చాలా మంది చేస్తూ ఉన్నారు. సో అదే చాలా చాలా ప్రాబ్లమాటిక్, కేర్ఫుల్ అబౌట్ ఇట్ అండి. ఓకే రైట్ నాన్న. సో నాన్న ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో గౌరవ్ స్పెండ్స్, నాన్న లాస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాడు ఇచ్చిన అన్ని పర్సంటేజెస్ కూడా మంత్లీ శాలరీ మీద ఇచ్చాడు కాబట్టి చక్కగా యాడ్ చేశాను. కానీ ఈ ప్రాబ్లం ఒకసారి చెక్ చేద్దాం. సో గౌరవ్ స్పెండ్ 30% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ ఫుడ్ ఆర్టికల్స్, 40% ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు. కేర్ఫుల్ అంటే ఇక్కడ నేను ఖర్చు పెట్టగా మిగిలిపోయిన దాంట్లో 40%. కానీ లాస్ట్ ప్రాబ్లం అలా కాదు, ఇచ్చిన అన్ని పాలసీస్ కూడా మంత్లీ శాలరీ మీద ఇచ్చారు కాబట్టి హ్యాపీగా యాడ్ చేసాం. కానీ ఇక్కడ అలా చేయడానికి కుదరదు. సో రిమైనింగ్ దాని మీద ఇచ్చారు కన్వీనియన్స్ అండ్ క్లాస్ అండ్ సేవ్స్ 50% ఆఫ్ ద రిమైనింగ్. సో ఇది కూడా అంటే ఇది కూడా ఖర్చు పెట్టిన తర్వాత రిమైనింగ్ దాంట్లో 50% అంటారు. దట్ ఈస్ ఆల్సో ఆన్ రిమైనింగ్. ఇఫ్ హిస్ మంత్లీ శాలరీ ఇస్ 18,400, హౌ మచ్ మనీ డస్ హీ సేవ్ ఎవ్రీ మంత్? సో గైస్ ఇలా రిమైనింగ్ ఇచ్చుకుంటూ వస్తే సో ఈజీగా చేసేయచ్చండి. కానీ కొద్దిగా జాగ్రత్తగా క్వశ్చన్ని అబ్జర్వ్ చేయాలి. అలానే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మెథడ్స్ మనం చాలా మెథడ్స్ యూజ్ చేస్తాం అండి. మేము ఎస్పెషల్లీ 2 మెథడ్స్ యూజ్ చేస్తాం. ఒకటి 100 అని తీసుకొని అజంప్షన్ చేస్తూ ఉంటారు, లేదంటే ఏదో ఒక నెంబర్ తీసుకొని అజంప్షన్ చేస్తుంటారు, అదొక మెథడ్ అయితే. రెండోది సో రిమైనింగ్ క్వాంటిటీస్ ఈక్వేషన్ లాగా రాసుకొని చేస్తూ ఉంటాం. సో నేను ఖచ్చితంగా ఇవన్నీ మెథడ్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్లో కొద్దిగా టైం తీసుకుంటాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. సో నేను ఇక్కడ గౌరవ్ స్పెండ్స్ 30% of his monthly income on food articles, 40% of the remaining on conveyance and cloths, and saves 50% of the remaining. If his monthly salary is 18,400, how much money does he save every month? So now నేను ఫస్ట్ మెథడ్కి వెళ్దాము. ఫస్ట్ మెథడ్ ఐ వాంట్ టు గో విత్ ద 100 మెథడ్. సో ఐ వాంట్ టు టేక్ 100 అంటే ఇక్కడ నాకు కట్ అయితే ఏమనిపిస్తుంది, 30% 3/10, 40% దట్ ఇస్ 2/5, 50% 1/2 కాబట్టి డినామినేటర్స్ అన్ని మల్టిప్లై చేసిన అంటే 30% అంటే నా మైండ్లోకి 3/10 10 ఉంది. ఇక్కడ 1/5, ఇక్కడ 1/5. సో డినామినేటర్స్ మొత్తం మల్టిప్లై చేసి 100 వచ్చింది కాబట్టి కట్ అవుతుంది. సో కాబట్టి 100 తీసుకోండి, ఏం పర్లేదు. సో ఐఎమ్ అజ్యూమింగ్ హిస్ మంత్లీ శాలరీ యాస్ 100 రూపీస్. వాడు ఇచ్చేసాడు ఇక్కడ, బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్. హిస్ మంత్లీ శాలరీ ఐఎమ్ అజ్యూమింగ్ మంత్లీ శాలరీ యాస్ 100. సో 100 రూపీస్ అయితే ఫస్ట్ ఎంత 30% మంత్లీ శాలరీ ఫుడ్ ఆర్టికల్స్ మీద ఇచ్చాడు. అంటే సో దీంట్లో 30% ఖర్చు పెట్టేశాడు, అంటే 30 రూపీస్. దీంట్లో 30%, ఓకే 30% 30 రూపీస్ ఖర్చు పెట్టాడండి. నెక్స్ట్ ఇంకెంత ఉందండి, ఇంకా 70 ఉందండి, 70. ఇప్పుడు ఈ రిమైనింగ్ దాని మీద కన్వీనియన్స్ క్లాస్కి 40%. అంటే ఇప్పుడు ఆ 40% దేని మీద తీసుకోవాలి, 100, 30, 70? ఈ రిమైనింగ్ దాని మీద తీసుకోవాలి. సో దీంట్లో ఇంకెంత ఖర్చు పెట్టాడు నాన్న, 40% ఖర్చు పెట్టేశాడు. 40%. వాట్ ఈస్ 40% ఆఫ్ 70? సో 10% అంటే 7 కాబట్టి 40% 7 4 28 అండి. 28 రూపీస్ ఇక్కడ ఖర్చు పెట్టేశాడు. అయితే ఇంకెంత ఉంది, ఇంకా 70లో 28 కూడా అయిపోయింది కాబట్టి ఇంకా 42 రూపీస్ ఉంది, రైట్? ఈ 42లో సో వాడి పరిస్థితి ఏంటన్నా, ఈ 42లో వాడి పరిస్థితి ఏంటి? సో 50% రిమైనింగ్ సేవ్ చేశాడు. అంటే సో దీంట్లో 50% సేవ్ చేశాడు. సో దిస్ ఈస్ ద 50%, దట్ ఈస్ 21 సేవ్ చేశాడు. సో అయితే సో దిస్ ఈస్ ద సేవింగ్. ఈ సేవింగ్ ఎంత అన్నాడు, ఈ 21 ఎంత అన్నాడు. అంటే దీనికి మనకేమి ఇచ్చాడు, ఈ 100 ఎంత ఇచ్చాడు. సో 100 ఎంత ఇచ్చాడు నన్ను ఇక్కడ 18,400 ఇచ్చాడు. అయితే ఈ 21 అంటే ఎంత అని అడిగాడు. కమాన్ ఇయర్. సో చూద్దాం ఇది ఎంతో. సో నా 100 అంటే 18,400 కాబట్టి 2 zeros క్యాన్సిల్ అయిపోతే సో ఇక్కడ 1 అంటే 184, 21 అంటే 21 into 184, 21 into 184. అగైన్ క్యాల్కులేషన్ అండి. సో క్యాల్కులేషన్ అనగానే మీరు భయపడద్దు. ఇక్కడ యూనిట్స్ ప్లస్ 4 ఉంది కాబట్టి సో 184 4 వస్తుంది కాబట్టి ఇక్కడ 184 4 వస్తుంది కాబట్టి ఇది ఎలిమినేట్, ఇది రాదు. సో కానీ ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, వి కాంట్ గో. సో ఖచ్చితంగా సో మనం చెక్ చేద్దాం. ఏముంది, ఇది 21 కూడా ఈజీ టేబుల్ అండి. సో డైరెక్ట్గా 184 డబల్ చేయండి. సో వాట్ ఇస్ ద డబల్ ఆఫ్ 184?
సో ఈజీ కదండి, నేను 20 చేస్తాను చూడండి. 184 డబల్ చేస్తే 8 6 3 వస్తుంది. జీరో పెట్టుకుంటే ఏమైంది, 20s అయిపోయింది. ఇంకో 184 యాడ్ చేస్తే అయిపోద్ది కదా దీనికి. సో ఒకటి దీన్ని 20 టైమ్స్ యాడ్ చేశాను, 20 టైమ్స్ చేశాను, 1 టైం యాడ్ చేశాను. సో ఒకటి 4 6 8 3 3864. Therefore answer is 3864 is saved. So answer is 3864. Option B is the correct answer. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నేను ఇందుట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా ఈజీగానే అర్థమవుతుంది. ఎందుకంటే 100 తీసుకున్నాను, ఓకే దీంట్లో ఇంత ఖర్చు పెట్టాను, దీంట్లో ఇలా వెళ్ళాను, ఇలా వచ్చాను. అంటే ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఏదైనా ఇలా నంబర్స్ కట్ అయితే తీసుకోండి. అలానే ఇంకోటి వాడు మధ్యలో కొన్ని అడుగుతాడు. సపోజ్ ఇదే క్వశ్చన్లో వాడు మధ్యలో ఆపేసి సపోజ్ ఎంత మనీ నేను ఈ రిమైనింగ్ దాని మీద, ఐ మీన్ ఈ కన్వీనియన్స్ కాస్ట్ మీద నేను స్పెండ్ చేశాను, స్పెండ్ చేయగా ఎంత మిగిలిందని ఇట్లా అడుగుతుంటే మాత్రం దీనికి వెళ్ళండి. కానీ ఇంకోటి డెసిమల్స్ వస్తే మాత్రం దయచేసి దీనికి వెళ్ళదు. ఎందుకంటే చాలా మంది దీనికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు డెసిమల్స్ క్యాలిక్యులేషన్ చేసుకునేలాగా. సో కాబట్టి సో ఇదంతా కూడా బేస్డ్ ఆన్ ద నంబర్స్, మీ ప్రాక్టీస్ మీద ఇది అప్లై చేయాలా లేదని అర్థమైతే నా సజెషన్ అయితే క్వశ్చన్ బట్టి నంబర్స్ని బట్టి మాత్రమే ఇది అప్లై చేయండి. మరి ఇది కాకపోతే ఇంకేం చేద్దాం సార్ అంటే నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ నన్ను ఇదే క్వశ్చన్ సెకండ్ మెథడ్ అంటే ఈక్వేషన్ మెథడ్లో చేయొచ్చు. ఈక్వేషన్ మెథడ్లో మనం చేయొచ్చు. అంటే ఎలా చేస్తామంటే సింపుల్గా మనకి జనరలైజ్డ్గా మనం రాసే ఈక్వేషన్ రిమైనింగ్ రాసుకుంటూ వచ్చేయండి. అసలు ఇనీషియల్లీ ఎంత మంత్లీ శాలరీ, సపోజ్ నా మంత్లీ శాలరీయే సో 18,400 అండి. సో నా మంత్లీ శాలరీ 18,400 అండి. దీంట్లో 30% నేను ఖర్చు పెట్టేశాను. సో నేను దాంట్లో 30% ఖర్చు పెడితే అంటే నా మంత్లీ శాలరీ మీద 30% అంటే మంత్లీ శాలరీ ఏమైంది 100%. దాంట్లో 30% ఖర్చు పెడితే రిమైనింగ్ ఎంత ఉంటుంది రానా 70%. 70% ఆఫ్ దిస్ వన్. ఓకే, సో నెక్స్ట్ వన్. సో ఇది ఎప్పుడు ఈ 30% ఖర్చు పెట్టగా మిగిలిపోయింది ఇది. సో దీంట్లో అగైన్ 40% ఖర్చు పెట్టాలి. అంటే అగైన్ ఈ టోటల్ రిమైనింగ్ అమౌంట్ అనేది 40% అవుతుంది. సారీ, రిమైనింగ్ అమౌంట్ 100%, దాంట్లో 40% ఖర్చు పెడితే రిమైనింగ్ ఎంత 60%. ఓకే, అప్పుడు ఈ 40% ఖర్చు పెట్టగా రిమైనింగ్ ఇది మిగిలింది. సో దాని మీద అగైన్ 50% సేవ్ చేస్తా. సో సేవింగ్ దీని మీద 50%. సో దిస్ ఈస్ ద సేవింగ్. ఇది ఎంతో కనుక్కోమన్నాడు, ఇది క్వశ్చన్. అదే సో ఇదే క్వశ్చన్ ఈవెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా ఇలానే రాస్తాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే దగ్గర దీని మీద 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిందంటే దీని మీద పెంచాము 110%, దీని మీద అగైన్ 110%, దీని మీద అగైన్ 110%. కాంపౌండ్ అవుతా వస్తే ఇక్కడ ఏంటంటే డిక్రీజ్ అయింది ఖర్చు పెడుతున్నాను కాబట్టి, అంతే వేరియేషన్. సో ఈ కాన్సెప్ట్ వస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఈ కాన్సెప్ట్ అది. సో నన్ను కమాన్ ఇయర్ చూద్దాం. సో ఈ క్యాల్కులేషన్స్ చూద్దాం. ఓకే, సో క్యాల్కులేషన్ ఏంటో చూడన్నా. సో 50% అంటే 1/2 ఇంటూ 60% అంటే 3/5 ఇంటూ 70% అంటే 7/10 ఇంటూ 18400. ఆఫీస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్. 2 zeros 2 5 zeros క్యాన్సిల్. అగైన్ మళ్ళీ ఏమైంది 3 7s 21 ఇంటూ 184. ఆల్రెడీ మనం క్యాల్కులేట్ చేస్తాం, ఎంత వచ్చింది 3864. దట్ ఈస్ ద ఆన్సర్. 3864 దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్. సో నన్ను ఇలా ఈక్వేషన్ రాయడం తప్పైతే ఏమీ కాదు, చేసుకోవచ్చు, తప్పేం కాదు. సో కానీ ఫాస్ట్గా క్విక్గా రాసుకోవడం నేర్చుకోవాలి అంతే. సో రిమైనింగ్ 70% అంటే ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 తీసుకుంటే మనం సంబడి ఆస్క్ మీ లైక్ 14 2/7% అని అనుకోండి. 100 నుంచే టిపికల్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి ఇక్కడ. బట్ ఇదైతే ఆ క్యాలిక్యులేషన్ తీసేయచ్చు. ఓకేనా, రైట్ అన్న. సో ఇది సెకండ్ మెథడ్. దీని నుంచి డెవలప్ అయిన ఇంకొక మెథడ్ చూద్దాం. దట్ ఈస్ ద థర్డ్ మెథడ్. సో దీని నుంచి డెవలప్ అయిన మెథడ్ థర్డ్ మెథడ్ చూద్దాం. రెడీయా? నన్ను ఏం లేదు నాన్న. సో ఇక్కడ ఫస్ట్ నాకు 30% ఖర్చు పెట్టాను. సో వాట్ ఈస్ 30% మీనింగ్ 3/10. కరెక్టా కాదా? 3/10. సో 30% ఈజ్ నథింగ్ బట్ 3/10 అంటే అర్థం ఏంటి? 10 రూపాయలు ఉంటే 3 రూపాయలు నేను ఖర్చు పెట్టినాడు కాబట్టి ఇంకెంత ఉంది? సో 10 రూపాయలు ఇనీషియల్ వాల్యూ, ఫైనల్గా 3 రూపాయలు ఖర్చు పెడితే 7 రూపీస్ ఉంది. ఇది నెక్స్ట్ టైంకి. సో రిమైనింగ్ దాని మీద ఇచ్చాడు, నెక్స్ట్ కూడా దీని మీద రిమైనింగ్ కాబట్టి సో కాబట్టి దీని మీద ఈ రిమైనింగ్ దాని మీద అంటే ఈ 7 మీద 40% ఖర్చు పెట్టాలి. అంటే 40% అంటే ఫ్రాక్షన్ ఎంత నాన్న? 2/5. అవునా కదా? ఇవన్నీ నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. 2/5 అంటే అర్థం ఏంటి?
ఫైవ్ రూపీస్ అంటే 2 రూపీస్ అంటే సో దీని మీద నేను 5 ఉంటే 2 ఖర్చు పెట్టి రిమైనింగ్ 3 ఉంచాను. అంటే ఇక్కడ నేను ఖర్చు చేసిన రాశాను, 5కి 2 ఖర్చు చేస్తే ఇంకా రిమైనింగ్ 3 కదా ఉండేది, అది రాసుకున్నాను. రిమైనింగ్ క్వాంటిటీస్ రాయాలి నేను. సో నెక్స్ట్ తర్వాత సేవింగ్ 50% సేవింగ్ దీని మీద అంటే 2కి 1 ఖర్చు పెడితే సో రిమైనింగ్ సో 2 పార్ట్స్కి 1 పార్ట్ బికాస్ 50 ఈజ్ 1/2. సో నాన్న సో ఇలా ఇది రాస్తే ఈ ప్రొడక్ట్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ ఇనీషియల్ వాల్యూ and this is your final value remember that. సో ఇలా రాస్తే చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది అన్న. సో ఈ ప్రోడక్ట్ కూడా చేయండి అన్న. వీటిలో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి, లేకపోతే చూడండి 10 × 5 × 2 is 100 is to 7 3 is 21. అంటే ఇనీషియల్లీ తన శాలరీ 100 రూపాయలు అయితే ఫైనల్గా తన దగ్గర 21 రూపీస్ ఉంది. ఈ 100 అంటే ఎంత ఇచ్చారన్నా 18,400 ఇచ్చారు. సో ఇక్కడ 100 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 18,400 కాబట్టి సో 21 అంటే ఎంత? సో 2 zeros క్యాన్సిల్, 1 అంటే 184 కాబట్టి 21 × 184 అగైన్ సేమ్ ఆన్సర్. అగైన్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం 3864 దట్ ఈస్ ఆన్సర్ 3864. ఇదేదో పెద్ద విచిత్రమైనది ఏం కాదు, దీని నుంచి వచ్చింది. ఈ స్టెప్లే అక్కడ ఉన్నాయి చూడండి, ఇదే అక్కడ ఉంది. సో దాన్నే చాలా విచిత్రంగా షార్ట్ కట్స్ అనుకుంటాం. షార్ట్ కట్స్ ఏం కాదు నాన్న, ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చింది అది. ఓకేనా? సో నాకు తెలిసి బెస్ట్ సెకండే, కానీ ఇంకా సింపుల్గా మీకు అలవాటు అయితే రాసుకునే విధానం అది. అలవాటు అయితే ఇలా రాసుకోండి, సో లేకపోతే ఇదైతే సింపుల్. ఓకేనా? ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్. ఒకవేళ ఎవరికైనా డౌట్ వస్తే మళ్ళీ వాచ్ చేయనా. సో ఐ గేవ్ 3 మెథడ్స్, బట్ ఇది కూడా యూజ్ చేస్తామండి ప్రాబ్లం అప్రోచ్ని బట్టి, అండ్ ప్రాబ్లం ఇచ్చిన దాన్ని బట్టి ఈజీగా అవసరాన్ని బట్టి నేను ఇది అప్రోచ్ చేస్తాను. కొన్నిసార్లు నాకు ఇది ఈజీ అవుతుంది, కొన్నిసార్లు నాకు ఇది ఈజీ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్స్. నెక్స్ట్ నేను కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను కాబట్టి ఆ ప్రాబ్లం బట్టి నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటానో చూడండి. సో మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడే వస్తుంది. పర్సంటేజెస్ అంటే చాలామంది ఎస్పెషల్లీ బ్యాంక్ ఆస్పిరెంట్స్ కానీ ఐటీ ఆస్పిరెంట్స్ కానీ సో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కేర్ఫుల్ అబౌట్ ఇట్. యా నెక్స్ట్ క్వశ్చన్ హియర్. Look at the next question. From the salary of an article, 10% is deducted as house rent, 20% of rest is spent on conveyance, 20% of the rest he pays as income tax, and 10% of the balance he spends on clothes. Then he is left with 15,552. Find his total salary. నన్ను ఇక్కడ అన్నీ కూడా రిమైనింగ్ అంటే ఇచ్చాడు. సో ఫస్ట్ 10% ఖర్చు పెట్టాడు రెండుకి, 20% ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు. రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ రిమైనింగ్. సో 20% ఆఫ్ ద రెస్ట్ అన్నాడు, మళ్ళీ అగైన్ 10% ఆఫ్ ద బ్యాలెన్స్ అన్నాడు. అన్ని కూడా రిమైనింగ్ చేస్తే ఇంకా అది మిగిలిపోయిందంట, రిమైనింగ్ ఇచ్చారు. అయితే సో వాట్ ఈస్ ద టోటల్ శాలరీ అన్నాడు. అంటే ఇందాక లాస్ట్ ప్రాబ్లంలో టోటల్ శాలరీ ఇచ్చారు, ఇక్కడ ఆ టోటల్ శాలరీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైనల్ వాల్యూ ఇచ్చారు. సో దీన్ని ఎలా చేద్దాం? డైరెక్ట్గా లాస్ట్ స్టెప్ వేసేద్దామా? మేబీ అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సెకండ్ స్టెప్కి వెళ్దాం, థర్డ్ స్టెప్ కూడా దాంట్లో చూపిస్తాను మీకు. ఓకే, సెకండ్ స్టెప్ చూద్దానన్నా. యా ఫస్ట్ సో నాకు ఇనీషియల్ శాలరీ ఎక్స్ రూపీస్ అయితే ఐఎమ్ అస్యూమింగ్ ఇనీషియల్ శాలరీ యాజ్ ఎక్స్ రూపీస్. దానిలో 10% డిడక్టెడ్ యాజ్ హౌస్ రెంట్. దీనిలో 10% హౌస్ రెంట్ అంటే 90% వాడి దగ్గర ఉన్నట్టు, ఇది ఖర్చు పెట్టగా. సో నెక్స్ట్ దీని మీద 20%, దీని మీద 20% అంటే ఎంత? సో రిమైనింగ్ 80%. ఓకే, సో దాని మీద మళ్ళీ 20% రెస్ట్ పే చేశాడు. సో దాని మీద 20% అంటే ఎంత? సో 80% అగైన్ రిమైనింగ్. ఎస్ ఆర్ నో? రిమైనింగ్ 80%. సో దెన్ బ్యాలెన్స్ మీద 10% ఖర్చు పెట్టాడు. సో అండ్ 10% ఆఫ్ ద బ్యాలెన్స్ ఈ స్పెండ్స్ ఆన్ క్లాస్ అంటే రిమైనింగ్ 90%. ఇలా చేయగా వచ్చిందే 15,552. క్యాల్కులేట్ ఎక్స్ వాల్యూ. దట్స్ ఇట్. ఓకే, సో రైట్ అన్న. సో సాల్వ్ చేయండి. 90% అంటే 9/10 ఇంటూ 80% అంటే 8/. So that is 4/5 you can write. It is also 4/5. It is also 90% is 9/10 into x is equal to 15552. That's it. Simple. So we need to calculate this. No need to think anything. ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయాల్సిందండి. Come on here, let us go for that. Yeah, 9. So come on here, 9.
సో 9 ఇక్కడ డివైడ్ అవుతుంది చూడనా. సో 9 1s 9, ఇంకెంత ఉంది ఇక్కడ 6 65, 9 7 63, 25, 9 2s 18, 72, 8 again 9, yeah, again 9, 9 1s 9, again 8 82, 9 9s 81, 2 4 4 1s 4 3s 4 4 16, sorry, 4 4 16, 32 4 8s, again 4 1s 4 12s. Therefore x value is equal to 12 into, so 10 5 5, that is nothing but 2500. 2500 ఇది తీసుకొచ్చానా. సో ఫైనల్లీ 25 12s ఈజీ అండి. 2 zeros ఎండింగ్ లో ఉంది కాబట్టి సో 2 zeros పెట్టిన 25 12s, 25 10s 250 అండి, 2s 250, therefore total is 300. So therefore 30,000. Answer is 30,000. That is the answer for this. లేదు సార్ మేము రాయగలము సార్ అనుకుంటే ఫైనల్ మెథడ్ డైరెక్ట్గా రాసేయండి. అంటే ఈ స్టెప్ అవసరం, డైరెక్ట్గా ఈ స్టెప్కి వెళ్ళిపోతారు. ఎలా అంటే సో 10% కదా, 10% అంటే 1/10 కదా, అంటే 1/10 అంటే 10 రూపీస్లో 1 ఖర్చు పెడితే రిమైనింగ్ 9. 20% ఖర్చు పెట్టారు కదా, 20% అంటే 1/5. సో కాబట్టి 5లో 1 ఖర్చు పెడితే 4. సో అగైన్ 20% కదండి, ఓకే. సో 5లో 4. అగైన్ 10% కదండి, 1/10 అంటే 10లో 1 ఖర్చు పెడితే రిమైనింగ్ 9. సో కాబట్టి సో దిస్ ఈస్ ద ఇనిషియల్ వాల్యూ 2500 and this is the final value. So 9 into 4 into 4. This is the final value. See final value అంటే ఆల్రెడీ 15552 ఇచ్చారు కాబట్టి దీని వాల్యూ అంత సింపుల్. అంటే డైరెక్ట్గా ఈ స్టెప్కి వచ్చేస్తాం, ఇదే స్టెప్. సో కాబట్టి ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇలా వేయగలిగితే ఎలా అయినా సరే, ఎందుకంటే ఇక్కడ క్యాన్సిలేషన్స్ అయితే ఏం లేవండి. సో క్యాల్కులేట్ చేసుకోండి, యూ విల్ గెట్ ద సేమ్, యూ విల్ గెట్ 30,000. దట్ ఇస్ ఆన్సర్. ఓకే, సో బెటర్ యూ కెన్ గో విత్ ఎనీ వన్ మెథడ్, నో ఇష్యూ. సో మీకు రాయటం అలవాటు ఉంటే ఇలా వెళ్ళడం బెస్ట్. కానీ కొన్నిసార్లు మిస్టేక్ చేస్తామనే ఒక చిన్నపాటి భయం ఉంటే రిమైనింగ్ అనిస్తే సో బెస్ట్ అలా వెళ్ళిపోవచ్చు. సో లేదు అంటే ఇలా చేసుకోండి, ఓకే. అలాగని 100 తీసుకుంటే ఏమైందంటే ఇక్కడ అగైన్ మళ్ళీ డెసిమల్స్లోకి వెళ్ళిపోతారు మీరు. అలా 100 తీసుకోవద్దు. లేదు సార్ ఏదైనా వేరే వాల్యూ తీసుకోవచ్చు, డినామినేటర్స్ మొత్తం మల్టిప్లై చేసి తీసుకోవాలి, పెద్ద వాల్యూ అయిపోతుంది. హెవీ క్యాలిక్యులేషన్ ఎందుకంటే పెద్ద క్యాలిక్యులేషన్స్ బెస్ట్ వే. రైట్ నాన్న, నెక్స్ట్ క్వశ్చన్. Yeah, Mr. Moore spent 20% of his monthly income on food and 15% on children education. 40% of the remaining he spends on entertainment and transport together, and 30% on medical. He is left with an amount of 8775. After all these expenditure, what is Mr. Moore's monthly income, guys? So guys, ఇక్కడ ఈ ప్రాబ్లంలో 20% ఆన్ మంత్లీ ఇన్కమ్ అన్నాడు, ఓకే. అండ్ 15% దేని మీద, 15% ఆన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అన్నాడు. అంటే ఇక్కడ వాడు ఏం చెప్పాడు, 20% మంత్లీ ఇన్కమ్ మీద, 15% కూడా వాడు ఏం చెప్పలేదు, రిమైనింగ్ అనేది చెప్పలేదు కదా. సో కాబట్టి అది కూడా మంత్లీ ఇన్కమ్ మీద తీసుకోవాలి. సో కాబట్టి వాడు మంత్లీ ఇన్కమ్ మీద 20 + 15 35% స్పెండ్ చేశాడు ఫస్ట్, ఓకే. సో నెక్స్ట్ దీని రిమైనింగ్ దాని మీదకి వెళ్ళి సో దీని ఫస్ట్ 35%, అర్థమైందా, 20 + 15%, 35% స్పెండ్ చేశాడు. సో నెక్స్ట్ 40% ఆఫ్ ద రిమైనింగ్ హీ స్పెండ్స్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ 30% ఆన్ మెడికల్. అంటే రిమైనింగ్ దాని మీద 40%, 30%, అంటే ఈ రిమైనింగ్ దాని మీద 70% స్పెండ్ చేశాడు. Then he is left with something, okay. So అంటే ఇక్కడ so he is left with the amount of ఇది ఇచ్చారు అన్న 8775 ఇచ్చారు. అయితే వాట్ ద ఇనిషియల్ వాల్యూ x ఎంత ఇది అడిగింది. సో నేను జస్ట్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ పర్పస్ వన్ ఐఎమ్ సేయింగ్. సో నేను ఇక్కడ ప్రతి రిమైనింగ్ అని ఇవ్వలేదు. సో 20%, 15% మంత్లీ శాలరీ మీద ఐ యాడెడ్, అంటే టోటలీ 35% మంత్లీ శాలరీ మీద ఖర్చు పెట్టాడు. అలానే రిమైనింగ్ దాని మీద ఇక్కడ వచ్చిన దాని మీద 40, 30 రెండు తీసుకున్నారు కాబట్టి 70%. సో కాబట్టి దాని నుంచి తీసుకోవాలి. సో కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో అయితే వాట్ ఇస్ ద మిస్టర్ మోస్ మంత్లీ ఇన్కమ్ అన్నాడు, అంటే ఎక్స్ కనుక్కోవాలి. సో నేను ఇక్కడ 100 తీసుకుంటే 35, ఓకే, 65,
దట్ ఈస్ 70 ఓకే. సో ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే సో నా సజెషన్ అయితే గో విత్ ద డైరెక్ట్ వన్ అండి. సో సపోజ్ వాట్ ద ఇనిషియల్లీ ఎక్స్ అండి. సో దీంట్లో 35% ఖర్చు పెట్టేస్తే రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ 65% ఆఫ్ దిస్ వన్. సో దీంట్లో 70% అంటే 30% ఉంటుంది. సో ఇట్ ఈస్ గివెన్ యాజ్ 8775. ఓకే, సో therefore 30% అంటే 3/10, 65% అంటే 65/100 into x is equal to 8775. Just calculate this one, you will get the answer. Yeah, come on, yes, ఇక్కడ 5 చూడున్నానా. సో 5 ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 అక్కడ క్యాన్సిల్ చేయండి. 5 13s guys, 5 1s 5, 37 5 7 35, 27 5s 5s. Again I think 13 also divides. 13 చూడనా, 13 1s 13, 45, 13 3s 39, 65 5s. Yes. So next 3, yes, 3 4s 12, 5s 45. Therefore x is equal to 45. ఈ 3 zeros కూడా ఇస్తుంది కాబట్టి 3 zeros. So therefore, so what is the initial salary? 45,000 అని చెప్పొచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నన్ను క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పని అయిపోద్ది. సరే ఇక్కడ ఈ రెండు ఎందుకు ఇండివిజువల్ తీసుకోలేదు, నా రెండు సేమ్ మీద కాబట్టి యాడ్ చేసి తీసుకున్నాను అందుకని. ఓకేనా? సో కాబట్టి రెండు ఖర్చు 35% తీసుకున్నాను. మీకు ఇది అర్థమైందా? ఇది ప్రాబ్లం ఇచ్చింది, సో దాని నుంచి నేను చేస్తాను. బట్ ఇది ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రాసడం అలవాటు చేసుకోండి. ఓకేనా? ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. In a certain organization, 40% employees are matriculates, 50% of the remaining are graduates, and the remaining 180 are postgraduates. So what is the number of graduates? సో ఇక్కడ వాడు రిమైనింగ్ అని ఇచ్చాడు, కానీ మధ్యలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అడుగుతున్నాడు. సో అది కాక 40%, 50% సింపుల్ నంబర్స్, సింపుల్ పర్సంటేజెస్. సో నా సజెషన్ ఇక్కడ రిమైనింగ్ వాటికి ఈక్వేషన్ రాసేదానికంటే 100 తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ 40 అంటే 2/5, సో అదేమన్నా 1/2 కాబట్టి 100 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో 100 తీసుకోండి, యూ కెన్ టేక్ 100. నన్ను 100 అయితే 40% ఎంప్లాయీస్ ఆర్ మెట్రికులేట్స్, అంటే దీంట్లో 40% మెట్రికులేట్స్. సో దట్ ఈస్ 40 మెంబర్స్. సో రిమైనింగ్ ఎంత? 60 మెంబర్స్. సో దీంట్లో 50% రిమైనింగ్ ఆర్ గ్రాడ్యుయేట్స్. సో దీంట్లో 50% రిమైనింగ్ అంటే దీంట్లోనే కదా. సో వీళ్ళు గ్రాడ్యుయేట్స్, దట్ ఈస్ 30. సో వాట్ ఆర్ ద రిమైనింగ్? 30, రైట్? సో నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్. సో దీస్ ఆర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్స్, దీస్ ఆర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పీజీ స్టూడెంట్స్. సో ఈ 30 అంటే ఇచ్చారు ఎంత? 180 ఇచ్చారు. సో ఆల్రెడీ ప్రాబ్లంలో. సో వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అంత, గ్రాడ్యుయేట్స్ కూడా 30 కదండి డైరెక్ట్గా. సో ఇక్కడ 30 180 అయితే 30 ఎంత అయింది? 180. So therefore graduates, how many graduates are there? 180 graduates. So option A is correct answer. So option A is correct answer అండి. Simple. Okay, now let us go for the next question. Yeah, look at the next question here. So IIT Bombay has 30% students from Maharashtra. Out of these, 20% are students from Bombay. Find the total percentage of students from Bombay. So నేను ఇక్కడ పర్సంటేజ్ అడిగారు, పర్సంటేజ్ అంటే per 100. సో 100 తీసుకొని చేస్తే పర్సంటేజ్ ఈజీ, ఎంత వస్తే అదే వాల్యూ పర్సంటేజ్. పర్సెంట్ అంటే per 100 కదా, 100 తీసుకోండి బెస్ట్. సో 100. సో నన్ను 100 మెంబర్స్ ఐఐటి బాంబేలో ఉంటే, 100 మెంబర్స్ ఐఐటి బాంబేలో ఉంటే, ఓకే, సో దాంట్లో 30% స్టూడెంట్స్ మహారాష్ట్ర నుంచి అంట. అవుట్ ఆఫ్ దీస్ 20% స్టూడెంట్స్ ఫ్రమ్ బాంబే. సో కాబట్టి సో ఇక్కడ నుంచి 30% స్టూడెంట్స్, దట్ ఈస్ 30 స్టూడెంట్స్ మహారాష్ట్ర నుంచి, అండ్ రిమైనింగ్ వేరే స్టేట్స్ నుంచి ఉంటారు. సో ఈ మహారాష్ట్రలో 30% 30 మెంబర్స్. సో అవుట్ ఆఫ్ దీస్ 20% స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ బాంబే. అంటే ఈ మహారాష్ట్రలో 20% స్టూడెంట్స్ బాంబే నుంచే వచ్చారంట ఈ ఐఐటికి. సో దీస్ ఆర్ ద టోటల్. సో మహారాష్ట్రలో 30 మెంబర్స్ అంటే అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఇన్ ఐఐటి బాంబే 30 మెంబర్స్ బిలాంగ్స్ టు మహారాష్ట్ర ఓన్లీ. సో దాంట్లో అగైన్ సో 20% స్టూడెంట్స్ బిలాంగ్స్ టు బాంబే. దేని మీద? మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు 20%. సో బాంబే. ఓకే, సో వాట్ ఇస్ 20%? దట్ ఈస్ 6. అంటే 100కి 6 మెంబర్స్
బాంబేలో ఉన్నారు. వాడు ఏమంటే ఫైన్ ద పర్సంటేజ్ స్టూడెంట్స్ ఫ్రమ్ బాంబే. అంటే బాంబేలో పర్సంటేజ్ పర్ 100 ఎంతమంది ఉంటారు? 100కి ఎంతమంది ఉన్నారు? 6. సో 6%. సో ఆన్సర్ ఇస్ 6. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. యా రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడనా. ఇనీషియల్లీ కొద్దిగా లెంగ్దీ క్వశ్చన్, బట్ టెన్షన్ పడద్దు, కూల్గా చేయండి. So initially a shopkeeper had n chocolates. A customer bought 10% chocolates from N. Then another customer bought 20% of the remaining chocolates. After that, one more customer purchased 25% of the remaining chocolates. Finally, shopkeeper left with 270 chocolates in his shop. How many chocolates were there initially? So now ఇక్కడ ఇనీషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ కాల్కులేట్ థర్డ్ మెథడ్ అప్లై చేయండి. ఎందుకంటే ఇక్కడ సో ఫస్ట్ 10%, తర్వాత రిమైనింగ్ దాని మీద 20%, రిమైనింగ్ దాని మీద 25%. ఇలా రిమైనింగ్ ఇచ్చి సో ఫైనల్ వాల్యూ ఇనిషియల్ ఇచ్చింటే సో యూ కెన్ అప్లై థర్డ్ మెథడ్. నా 10% చాక్లెట్స్ అంటే వాట్ ద ఫ్రాక్షన్? 1/10. అంటే 10 ఉంటే 1 అమ్మాను. సో వాట్ ద రిమైనింగ్? 10:9. సో 20% ఎంత? 1/4. సో కాబట్టి 4 ఉంటే 1 అంటే సో సారీ 5. 1/5. సో 5 ఉంటే 1 ఇచ్చారంటే రిమైనింగ్ 4. ఓకే, 25% అంటే సో 1/4. సో కాబట్టి 4 ఉంటే 1 ఇస్తే 3. సో కాబట్టి దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. దిస్ ఇస్ ద ఇనిషియల్ వాల్యూ. సో దిస్ ఇస్ ద ఇనిషియల్ వాల్యూ, దిస్ ఇస్ ద ఫైనల్ ప్రొడక్ట్ చేయండి. సో వీటిలో ఏదైనా క్యాన్సిల్ అంటే రేషియోనే కదా వచ్చేది, కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 క్యాన్సిల్, ఎనీథింగ్ ఈజ్ క్యాన్సిల్ హియర్? నో. సో ఇక్కడ 50 అయితే ఇనిషియల్ వాల్యూ, ఫైనల్లీ 9 3 27 వస్తుంది. అంటే ఇనిషియల్లీ 50 అయితే సో ఫైనల్ వాల్యూ ఇచ్చాడు 27 అంటే 270 చాక్లెట్స్ ఇచ్చాడు చూడండి. సో కాబట్టి ఇనిషియల్ వాల్యూ 27కి 0 యాడ్ చేశారు, కాబట్టి 50కి 0 యాడ్ చేయండి. సో ఇనిషియల్లీ 500 చాక్లెట్స్. సో కాబట్టి దాంట్లో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయండి? 500 చాక్లెట్స్ ఉంటాయి. రైట్ గైస్? సో గైస్, ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దీస్ ప్రాబ్లమ్స్. సో నాన్న ఈ ప్రాబ్లమ్స్ కొద్దిగా క్యాల్కులేటివ్గా ఉంటాయి. పర్సంటేజ్లో మన వాళ్ళు టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు, బట్ టఫ్ ఏం కాదండి, ప్రాక్టీస్ 1-2 సార్లు చేస్తే వస్తాయి. అందుకనే నేను ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్పకుండా తక్కువ ప్రాబ్లమ్స్ నిదానంగా చెప్తున్నాను. సో నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేద్దాం, ఏం పర్లేదు. సో మీరు జాగ్రత్తగా వాచ్ చేయండి. సో గైస్, వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద స్టూడెంట్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Talent Shine YouTube channel. So meet you in the next class, next percentage class. సో జాగ్రత్తగా వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ వేణు సార్ సైనింగ్ ఆఫ్ ఫర్ ది సెషన్. థ్యాంక్ యూ.